వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. వివాహేతర సంబంధాల విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం నైతికతకు సంబంధించిన విషయం కానీ ఇది నేరం కాదంటూ ఓ కేసు కొట్టివేసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని కేసు వేశాడు. కాగా ఈ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే ప్రజలు షాక్ కు గురవుతున్నారు. వాస్తవానికి సమాజంలో ఒక వ్యక్తి ఒకే పెళ్లి ఒకే భార్య అన్నది సమాజంలో విలువలు పెంచుతుంది, భార్య భర్తలకు గౌరవం పెంచుతుంది. ఒక వ్యక్తి పెళ్లి చేసుకుని సంతోషంగా గడుపుతుంటే వాళ్ళ సంసార జీవితంలోకి వేరే వ్యక్తి వస్తే ఆ జీవితం అర్థాంతరంగా ఆగిపోతుంది. అంటే ఒక పెళ్లైన జంట పురుషుడితో గాని స్త్రీతో గాని వివాహేతర సంబంధం పెట్టుకుంటే అది భర్తకో భార్యకో తెలిసి ఎన్నో దారుణాలు జరిగాయి, ఇక జరుగుతూనే ఉన్నాయి కూడా. కాగా ఇలానే దేశ రాజధాని ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది. దీంతో ఆ వ్యక్తి కేసు వేసి వాళ్ళని కోర్టు మెట్లెక్కించాడు. కానీ ఆ కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చూసి బాధితుడు కంగుతిన్నాడు. ఢిల్లీకి చెందిన ఓ మహిళ తనకు పెళ్లై భర్త ఉండగానే మరో వ్యక్తితో ప్రేమలో పడింది. భర్తకు తెలియకుండా అతడితో కలిసి చాలా రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగించింది. హోటళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్తూ అతడితో ఎంజాయ్ చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న భర్త భార్య ప్రియుడిపై కేసు పెట్టాడు. దీనిపై తాజాగా ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపించింది. ముఖ్యంగా భార్య ప్రియుడికి కేసు నుంచి విముక్తి కల్పిస్తూ వివాహేతర సంబంధం నేరం కిందకు రాదని విచారించింది. అలాగే భార్యను భర్త అస్థిగా పరిగణించే మహాభారత కాలం నాటి భావజాలానికి ఇప్పుడు కాలం చెల్లిందని కూడా చెప్పుకొచ్చింది. దీంతో భర్త సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ఈ సమన్లను ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేయగా ఓ వ్యక్తి ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మీనా బన్సల్ కీలక వ్యాఖ్యలు చేశారు. 497 సెక్షన్ చట్టబద్ధం కాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వివాహేతర సంబంధాలు నైతికతకు సంబంధించిన విషయాలే తప్ప నేరాలు కాదని చెప్పారు. దీంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన రిలీజ్ అయ్యాడు. ఢిల్లీ హైకోర్టు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.